ఇవాళ అయితే మన ఛానల్లో కొత్తగా ఇంకో వీడియో అయితే తీసుకొస్తున్నది ట్రిపుల్ బెడ్రూమ్ ఇల్లు అనమాట. ఇది ఇల్లు చాలా బాగా నచ్చింది, అందుకే నేను పెడుతున్నాను. సో ఒకసారి మీకు ఇల్లు అయితే చూపిస్తుండండి, జస్ట్ మీకు ఒక అవగాహన అయితే వస్తుంది. ఫుల్గా ఏసీలతో సహా ఇంటికి అన్ని ఫిట్ చేస్తున్నాయి. సో ఎవరైనా ఇల్లు కొనుక్కుంటే జస్ట్ అలా వచ్చేయచ్చు అంతే, ఇంకేం పెట్టాల్సిన అవసరం లేదు. సీసీ కెమెరా సహా అన్ని పెట్టేసే ఉన్నాయి. సో ఇంటి మీకు స్టార్టింగ్ కాడి నుంచి మొత్తం మీకు చాలా క్లారిటీగా చూపిస్తాను. ట్రిపుల్ బెడ్రూమ్ ఇల్లు అనమాట. ఇది ఇండివిజువల్ హౌస్, సపరేట్ ఎవరితో సంబంధం లేదు. మీకు ఇంటికి సంబంధించి ఇంటికి సపరేట్గా బోరు కూడా ఉంది. అయితే ఇల్లు అయితే చూసేద్దాం లేట్ చేయకుండా. సో ఈ ఇల్లు అయితే సేల్కి ఉందన్నమాట. ఇప్పుడు దీని కాస్ట్ అన్ని మీకు లాస్ట్లో చెప్తాను. ఫస్ట్ ఇల్లు అయితే చూపిస్తుంది. ఇల్లు అయితే చాలా అంటే చాలా బాగుంది, ఫుల్ ఫర్నిచర్డ్ అనమాట. లోపల అసలు మీరు అన్నీ ఉన్నాయి, చూస్తే మీకే మతిపోయింది, అంత బాగుంది ఇల్లు. ఒకసారి లోపలికి వెళ్ళి చూద్దాం రండి. సో మనకి ఎంట్రన్స్ చూడండి, మొత్తం ఇంటీరియర్ కూడా ఎదురు చాలా బాగా చేయించారు. సో మొత్తం ఫ్రంట్ కానీ ఎలివేషన్ కానీ చాలా బాగుంది చూడండి మొత్తం. సో ఎంట్రన్స్ మెయిన్ గేట్ ఇది. అండ్ మనకి ఇటువైపు మెయిన్ గేట్ ఉంది కదా, ఈ గేట్ ఏంటంటే కార్ పార్కింగ్ అనమాట. సో మనకి ఇంటి ఫ్రంట్ ఏరియా ఎలా ఉంటుంది. ఇది ఇల్లు వచ్చేసరికి పడమట పేస్ అనమాట. ఇంటికి ఫ్రంట్ కూడా సీసీ కెమెరాలు పెట్టారు, అవి కూడా ఆల్ సెట్ చేశారు అనమాట. పైన సీలింగ్ ఉంది కదా, ఫ్రంట్ మెటీరియల్తో వస్తుంది. సో ఆ మెటీరియల్ ఏంటంటే వర్షం తడిసినా కూడా పోదు. మనకి లైక్ చూడడానికి కూడా సేమ్ ఇది కూడా అదే మెటీరియల్ అనమాట. వుడ్ ఫినిషింగ్ అనపడింది మనకి చూడడానికి, కాకపోతే వుడ్ అయితే కాదు. కానీ మనకి ఇదంతా టేక్ అనమాట. దోమల మెస్ కూడా ఉంది ఫ్రంట్. లోపలికి వెళ్ళి చూద్దాం. సో లోపల చూడండి ఎంత బాగుందో. మనకి ఆల్రెడీ ఏసీ కూడా వాళ్ళే పెట్టేసారు అనమాట. ఏసీ కూడా పెట్టవసరం లేదు. ఫ్యాన్ కూడా హ్యావెల్స్ బ్రాండెడ్ ఫ్యాన్ అది. సో మొత్తం మంచి బ్రాండెడ్ మెటీరియల్ అయితే వాడారు. అలాంటి చాలా బాగుంది, ప్రీమియం లుక్ అనమాట, ప్యూర్ వైట్. సో ఇంటీరియర్ కూడా చాలా బాగుంది చూడండి. అసలు ఎల్ షేప్ సోఫా వాళ్ళే పెట్టేశారు. సో 9 persons కూర్చోవచ్చు అన్నమాట ఈ సోఫాలో కూడా. చాలా అంటే చాలా బాగుంది కదా ఇది. ప్లేవుడ్తో చేశారు అనమాట వాల్కి. సో వాల్ డిజైన్ చాలా అంటే చాలా డీసెంట్ లుక్ ఉంది. ఇక్కడ టీవీ, సో మనకి టీవీ కూడా ఇచ్చేస్తారు. టీవీ అండ్ హోమ్ థియేటర్. టీవీ వస్తారు సోనీ టీవీ అనమాట. హోమ్ థియేటర్ కూడా వాళ్ళు ఇంక్లూడింగ్ ఇచ్చేసారు దానికే. ఇది హాల్ అనమాట. హాల్లోనే మనకి అటు సోఫా సీటింగ్ అండ్ మనకి ఇక్కడ టీవీ మొత్తం ఇందులో సెటప్ ఉంది. ఇటువైపు చూద్దాం, ఫస్ట్ బెడ్రూమ్ ఉంది. మనకి ఇంకో బెడ్రూమ్ అనమాట. ఈ బెడ్రూమ్ ఎంట్రన్స్ కూడా చూడండి, ఇంటీరియర్ ఎంత బాగా చేశారు. చాలా అంటే చాలా డీసెంట్ ఉంది. సో లోపలికి అయితే వచ్చేయండి. ఈ బెడ్రూమ్ కి అటాచ్డ్ బాత్రూమ్ ఉంది. సో మనకి బెడ్రూమ్ కూడా చూడండి, చాలా పెద్ద బెడ్రూమ్ అనమాట. మొత్తం ఎన్ని కబోర్డ్లు అన్నీ ఉన్నాయి, చాలా అంటే చాలా రిచ్గా ఉన్నాయి కబోర్డ్లు కూడా. సో లోపల కూడా ఏం కనపడదు, మొత్తం ఫుల్ వర్క్ అనమాట. ఫుల్ 100% వర్క్ చేస్తున్నారు లోపల కూడా, కబోర్డ్ లోపల కూడా. చాలా మంది ఏం చేస్తారంటే పైన డోర్స్ పెట్టేస్తారు, లోపల కబోర్డ్లు అలా వదిలేస్తారు. ఇలా అలా కూడా కాదు, లోపల కూడా చాలా బాగా చేయించారు. కలర్ కాంబినేషన్ అయితే చాలా హైలైట్ ఉంది. నా కలర్ కాంబినేషన్ చాలా బాగా నచ్చింది. సో మనకి ఇక్కడ వచ్చేసరికి బీరో అలాంటి పెట్టుకోవడానికి దానికి కూడా స్పెషల్గా మనకైతే స్పేస్ అయితే ఇచ్చారనమాట. సో రెడీ అవడానికి అర్థం మొత్తం ఇంక్లూడింగ్ అందులోనే ఉన్నాయి మొత్తం. ఈ లైట్లు కూడా బయటకి కనపడవు, మీకు ఇందులోనే కలిసిపోతాయి అనమాట. బెడ్ ఏంటంటే అటాచ్డ్ బెడ్ ఇది బెడ్రూమ్ కి. సో ఇది ఇక్కడ ఫిక్స్ అయి ఉంటుంది. ఫర్నిచర్ కూడా మొత్తం అందులోనే ఉన్నాయి. ఒకసారి మనం వాష్రూమ్ కూడా చూద్దాం. అటాచ్డ్ బాత్రూమ్ ఇది. వాష్రూమ్ లో కూడా ఫ్యాన్, ఎగ్జాస్ట్ ఫ్యాన్ కూడా పెట్టారు ఇక్కడే. టాయిలెట్ వచ్చేసరికి వెస్టర్న్ టాయిలెట్. అండ్ మీకు ఇక్కడ షవర్ వాజ్ మొత్తం పెట్టారు. మీకు గీజర్ కూడా ఫిట్ చేసి ఉన్నారు అనమాట. అసలు ఏం పెట్టుకొని అవసరం లేదు. అన్ని బెడ్రూమ్ లో అన్ని కావాల్సిన మొత్తం వాళ్ళు సెట్ చేసి పెట్టారు అనమాట. లైటింగ్ కూడా చాలా అంటే చాలా డీసెంట్గా ఉంది చూడండి పైగా ఒకసారి. ఈ బెడ్రూమ్ నుంచి ఇంకో బెడ్రూమ్ లోకి అయితే వెళ్దాం. దీనికి 3 బెడ్రూమ్స్ ఉంటాయి. అందులో ఈ బెడ్రూమ్ నుంచి ముందు రాగానే లెఫ్ట్ సైడ్ ఒక బెడ్రూమ్, రైట్ సైడ్ ఒక బెడ్రూమ్ ఉంటుంది. ఈ బెడ్రూమ్ లోకి అయితే వెళ్దాం అన్ని. వావ్, ఈ బెడ్రూమ్ అయితే మామూలుగా లేదనమాట. నాకు చాలా బాగా నచ్చింది. వింటేజ్ లుక్ అనమాట. చూడండి ఒకసారి ఎలా ఉందో మొత్తం. చాలా డిఫరెంట్ గా. అండ్ మనకి ఇక్కడ కబోర్డులు, బట్టలు పెట్టుకోవడానికి. అండ్ అటువైపు ఏమి ఇచ్చారు చూద్దాం ఒకసారి. ఫినిషింగ్ కూడా గ్లాసీ ఫినిషింగ్ ఉంది. అంటే మిర్రర్ ఉంది కదా, మిర్రర్ టైప్ లో ఉంది అనమాట చూడడానికి. సేమ్ అది పట్టుకున్న ఫీల్ కూడా అలాగే ఉంది. సో ఇది కూడా అంతే, మొత్తం కబోర్డ్స్ మొత్తం పెట్టుకోవడానికి ఫుల్ గా ఇచ్చారు మనకి. మనం టీవీ అయి పెట్టుకోవచ్చు, హోమ్ థియేటర్ కానీ టీవీ కానీ మనకు నచ్చినట్టు పెట్టుకోవచ్చు. ఇందులో మనం థింగ్స్ అయి పెట్టుకోవడానికి ఇక్కడ కూడా కబోర్డ్స్ 3 ఇచ్చారు. అండ్ ఈ వాల్ కూడా మొత్తం ఇదంతా వర్క్ అయ్యేది. వాల్ అయితే పెయింట్ అయితే కాదు, మొత్తం వుడ్ టైప్ లో మొత్తం ఫినిషింగ్ చేసి ఇచ్చారనమాట. మొబైల్ ఛార్జింగ్ పెట్టుకుని స్లాట్ అయి ఇచ్చారు. అండ్ మనం ఈ ఖాళీలో కూడా అందంగా డెకరేట్ చేసుకోవచ్చు. ఫ్లవర్ వాస్ అలా పెట్టుకోవచ్చు. కొంచెం డిఫరెంట్ గా ఫోటో ఫ్రేమ్స్ అయి పెట్టుకుని డెకరేట్ చేసుకోవడానికి ఇచ్చారు. చాలా ఇంపార్టెంట్ ప్రతి ఇంట్లో. చూడండి ఇక్కడ వెస్టర్న్ టాయిలెట్ ఇచ్చారు, గేజర్ ఉంది, అన్నీ ఉన్నాయి. ఇక్కడ వాష్రూమ్ కూడా చాలా బాగుంది అనమాట. మనం ఇంకో బెడ్రూమ్కి వెళ్దాం రండి.
ఇది కూడా చాలా బాగుంది అబ్బా డిజైన్. 3 బెడ్రూమ్ 3 టైపులు డిజైన్ చేశారు, చాలా అందంగా డిజైన్ చేశారు. ఇక్కడ కూడా హ్యావెల్స్ ఫ్యాన్ ఉంది అండ్ చాలా డిఫరెంట్ గా ఉంది అబ్బా. ఇది మీకు వెనకాల మ్యాచింగ్ కూడా చూడండి ఎంత బాగుందో. ఇది మొత్తం మనం బట్టలు అవి పెట్టుకోవడానికి చూడండి, ఇటువైపు కూడా ఎంత బాగుందో. మీకు ఇంకా పైన కూడా స్టోరేజ్ కి చాలా ఉంది స్పేస్. ఇవి కూడా హైడ్రాలిక్ టైప్ అనమాట. దీనికి వాష్రూమ్ డిఫరెంట్ డిజైన్ చేస్తారు. వాష్రూమ్ ఇక్కడ ఉంది, సో వాష్రూమ్ చూద్దాం. దీనికి కూడా గేజర్ ఇచ్చారు. 3 వాష్రూమ్స్ కి 3 బెడ్రూమ్ లో 3 చోట్ల గేజర్స్ అయితే ఉన్నాయి, ఎగ్జాస్ట్ ఫ్యాన్స్ ఉన్నాయి అండ్ షవర్ వాల్స్ మొత్తం ఫుల్ ఇంక్లూడింగ్ వెస్టర్న్ టాయిలెట్ అన్ని. ఇక్కడ కూడా థింగ్స్ స్టోర్ చేసుకోవచ్చు. ఇది కూడా చూడండి చాలా బాగుంది, మంచిగా డిజైన్ చేసి ఎవరు చేశారు. ఇంటీరియర్ డిజైన్ మాత్రం నాకు చాలా బాగా నచ్చింది ఇంటీరియర్ డిజైన్. ఇవి కూడా చూడండి చాలా చాలా డిఫరెంట్ గా ఉన్నాయి. సో కింద నుంచి ఇలా తీయటమే. సో మేకప్ ఉంటాయి కదా ఇవి పెట్టుకోవడానికి అది. సో ఒకసారి బెడ్రూమ్ లుక్ అయితే చూడండి ఎంత బాగుందో. లుక్ చూసారు కదా. తర్వాత ఇక్కడ నుంచి మనం కిచెన్ లోకి వెళ్దాం. మనం ఇక్కడ డివైడ్ చేసుకుంటే కట్టన్ ఏమైనా పెట్టేసి ఇంకా చాలా బాగుంటది కొంచెం. అంటే ఇంట్లోకి వచ్చిన వాళ్ళు తీసుకున్న వాళ్ళు చేసుకోవచ్చు అది. అండ్ మనకి ఇక్కడ ఎంట్రన్స్ లోనే ఫ్రిడ్జ్ ఉంది, ఎల్జీ అనమాట. హెవీ ఫ్రిడ్జ్ చాలా బాగుంది, చూడండి ఎంత పెద్దగా ఉందో. ఇక్కడ కిచెన్ కూడా చూద్దామండి. కిచెన్ చాలా బాగుంది చూడండి. అసలు కిచెన్ లైటింగ్స్ ఇటు పక్క వస్తే వాటర్ ఫిల్టర్ కూడా అనమాట. ఇది ఎల్జీ వాటర్ ఫిల్టర్, ఆర్ఓ ఫిల్టర్ అనుకుంటా. సో ఇటువైపు ఎల్జీ వాటర్ ఫిల్టర్ ఫిట్ చేస్తున్నారు. ఇక్కడ చిల్లర్ అంటారు దీన్ని. సో మనకి ఏంటంటే పొయ్యిలోంచి మనం ఏదైనా వండుకున్నప్పుడు స్మోక్ వస్తుంది కదా, మొత్తం పైకి లాగేస్తుంది. ఇక్కడ ఎల్జీ ఓవెన్ కూడా ఉంది. ఇక్కడ కూడా చాలా పెట్టుకోవచ్చు, చాలా పెద్దగా ఉంది స్పేస్ కూడా. అండ్ చూడండి ఇటువైపు గిన్నెలు ప్లేట్లు అవి ఇది ప్లేట్లు అవి పెట్టుకోవడానికి అనుకో. మేబీ లేడీస్కి అయితే బాగా తెలుస్తుంది, మనకి కిచెన్లో బాగుంటే అంత తెలియదు గురించి. అది తెలిసి మేబీ ప్లేట్లు పెట్టుకోవడానికి అలా ఉంది. ఇది కూడా ఓపెన్ చేసి చూద్దాం. ఫుల్ స్టోరేజ్. ఇంతకుముందు డిష్ వాషర్ కూడా ఇచ్చి ఉంటే చాలా బాగుండేది. ఇదంతా కిచెన్ ఏరియా అనమాట. కిచెన్ లో నుంచి మనం డైనింగ్ ఏరియాకి వెళ్దాం. సో మనకి ఇక్కడ డైనింగ్ టేబుల్ కూడా ఉంది, 6 అయితే కూర్చోవచ్చు. సో డైనింగ్ టేబుల్ లో కూడా సో లైటింగ్ కూడా చూడండి ఎంత డీసెంట్ గా ఉందో. ఇది హ్యాండ్ వాష్ చేసుకోవడానికి ఇక్కడ స్టోరేజ్ పెట్టుకోవడానికి ఇచ్చారు. ఇది కూడా హైడ్రాలిక్ టైప్ లో. సో ఇక్కడ కూడా స్టోరేజ్ పెట్టుకోవచ్చు. ఇది కూడా సేమ్ అంతే. ఇది మామూలు అనమాట, హైడ్రాలిక్ కాదు. డైనింగ్ ఏరియా అయిపోయింది కదా. డైనింగ్ ఏరియా నుంచి కొంచెం ముందుకు వస్తే మనకి ఈశాన్యంలో పూజ గది ఇచ్చారు. చాలా అంటే చాలా బాగుంది, డీసెంట్ గా. చూడండి ఒకసారి పూజ గది కూడా అద్భుతంగా ఉంది. మనకి వాస్తుపరంగా కూడా సూర్యకిరణాలు లోపల రావడానికి అక్కడ సపరేట్ గా కిటికీ అయితే ఒకటి ఇచ్చారు. సో ఇది పక్కా వాస్తు ప్రకారం కట్టారు. ఇక్కడ నుంచి మనం బయటికి వెళ్ళడానికి కూడా డోర్ ఉంది. దీనికి కూడా దోమల మెస్ ఉంది. మెటీరియల్ మాత్రం చాలా మంచి మెటీరియల్ క్వాలిటీ వాడారు. చూడండి అసలు ఇది ఎంత పెద్దగా ఉందో. చాలా అంటే చాలా బాగుంది. దీనికి కూడా బ్యాక్ సైడ్ మనకి సిసి కెమెరా ఫిట్ చేస్తారు. ఈ ప్లేస్ లో కూడా వాష్రూమ్ ఒకటి ఉంది. సో ఎవరు బయట వాళ్ళు ఎవరైనా వచ్చినప్పుడు అవుటర్స్ వచ్చినప్పుడు యూజ్ చేసుకోవడానికి ఇక్కడ కూడా వాష్రూమ్ పెట్టారు. అండ్ ఇటు నుంచి చూద్దాం ఎక్కడికి వెళ్ళొచ్చు. సో మనకి ఏంటంటే బ్యాక్ సైడ్ కూడా సెక్యూరిటీ పర్పస్ కోసం మొత్తం గ్రిల్ అయితే పెట్టించేసారు అనమాట. అండ్ దీనికి బ్యాక్ సైడ్ కనపడడానికి కెమెరా ఒకటి పెట్టారు. అక్కడ కూడా సిసి కెమెరా ఉంది. ఇటు నుంచి వెళ్దాం. ఆల్రెడీ దీనికి ఇండివిజువల్ గా బోర్ అయితే ఉందన్నమాట. ఇది ఫ్రంట్ కి కార్ పార్కింగ్ ఏరియా. ఇది చూడండి ఒకసారి పార్కింగ్ ఏరియా ఎలా ఉందో. మనం లోపలికి అయితే వెళ్దాం. ఇంకా ఇది గజాల లెక్క వచ్చేసరికి 275 గజాలు అనమాట. సో మొత్తం స్థలం. అండ్ సెంటు లెక్క వస్తే 5.75 సెంట్స్ ఇది మొత్తం. దీని కాస్ట్ వచ్చేసరికి 80 lakhs చెప్తున్నారు. వాళ్ళు మీకు డీటెయిల్స్ అని కావాలంటే ఒక కాంటాక్ట్ నెంబర్ నాకు కింద డిస్క్రిప్షన్ లో మీకు ఇస్తాను, కాంటాక్ట్ అయితే అవ్వండి. సో వాళ్ళు ఇంకా మీకు ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే ప్రొవైడ్ చేస్తారు. అడ్రస్ కూడా వినుకొండ దగ్గరలో ఉన్న గోల్డెన్ సిటీ. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇల్లు కూడా మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఒకసారి. సో మీరు ఎవరికైనా ఇల్లు కొనాలనే వాళ్ళకి ఒకసారి ఈ వీడియో అయితే షేర్ చేయండి. సో వాళ్ళకి యూజ్ అవుతుంది కదా. ఇంకా అంతే. నెక్స్ట్ ఇంకో మంచి వీడియోతో కలుసుకుందాం. బాయ్ బాయ్.